హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే, వెల్కమ్ టు కవిత వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే పేజ్ నెంబర్ 4 గురించి, మన మిషన్ ఎంబ్రాయిడరీలో పేజ్ నెంబర్ 4 గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మన ఛానల్ని కానీ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా కవిత వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ అనేది నాకు ఇవ్వండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే 4th పేజీలో ఉన్న సబ్ ఆప్షన్స్ గురించి తెలుసుకోండి. అయితే 4th పేజీలో చూడండి, ఇక్కడ కొన్ని సబ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కసారి ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేసి సీజర్ సింబల్, మెయిన్ సీజర్ సింబల్. ఇప్పుడు సపోజ్ ఏమవుతుందంటే, మనం ఒక వర్క్ వేస్తున్నప్పుడు ఏమవుతుందంటే బాబిన్ అనేది అయిపోతుంది. బాబిన్ అయిపోయినప్పుడు మనకేంటంటే వర్క్ అనేది థ్రెడ్ అనేది ఇలా ఉంది కదా, ఇలా స్ట్రైట్గా క్లాత్ కను బాబిన్ కేస్లోని అలానే ఉండిపోతుంది. నీడిల్లో నుంచి క్లాత్ మీదే ఉంటుంది, థ్రెడ్ అనేది కట్ అవ్వదు. అవునా? కట్ అవ్వనప్పుడు మీరు చూసే ఉంటారు నేను వర్క్ వేసేటప్పుడు. ఓకే, కట్ అవ్వనప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సిజర్ని యూజ్ చేస్తాము. అండ్ సమ్ టైమ్స్ ఏంటంటే, ఇదిగోండి ఇప్పుడు ఈ వర్క్ ఉంది కదా, ఈ వర్క్ ఇక్కడ దాకా వేసేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు థ్రెడ్ అనేది పడలేదు, మళ్ళీ ఇక్కడ నుంచి పడుతుంది, ఏదో సమ్ అన్నోన్ రీజన్, ఏదో ఒక అనివార్య కారణం వల్ల. అప్పుడు ఏం చేస్తాము, మనము మళ్ళీ వెనక్కి వచ్చి డిజైన్ అనేది వేసుకోవాలి. అప్పుడు మనం వచ్చేసి ఇక్కడ సిజర్ అనే సింబల్ని యూజ్ చేస్తే సిజర్ కట్ చేస్తుంది. కట్ చేసిన తర్వాత మనం వర్క్ వేసుకుంటాము. చూడండి, ఇప్పుడైతే నో ప్రాబ్లం. సిజర్ అనేది కట్ చేస్తే ఇక్కడ వెనక ట్రిమ్మర్ లాగా సిజర్ ఉంటుంది, చిన్న సిజర్, అది బయటకు వచ్చి కట్ చేస్తుంది. చూడండి, ఇగో కట్ చేస్తుందా, ఆ విధంగా థ్రెడ్ అనేది కట్ చేస్తుంది. సో ఆ సిజర్ని ఆ విధంగా ఉపయోగించుకుంటాం. అంటే థ్రెడ్ ఏదైనా మనం వర్క్ వేసేటప్పుడు థ్రెడ్ అనేది నీడిల్లో నుంచి క్లాత్ మీద అలాగే ఉంటే ఆ థ్రెడ్ని రిమూవ్ చేసుకోవడానికి, అంటే కట్ చేసుకోవడానికి మనం ఈ సిజర్ సింబల్ని యూజ్ చేస్తాము. ఓకేనా? నెక్స్ట్ ఇది వచ్చేసి 100 సింబల్. 100 సింబల్ ఏంటి అంటే, మనకి యాక్చువల్గా వర్క్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే మనకి మిషన్ అనేది రన్ అవుతున్నప్పుడు ఈ 100 అనేది కూడా రొటేట్ అవుతూ ఉంటుంది, ఇలా తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతున్నప్పుడే మనకి వర్క్ అనేది పర్ఫెక్ట్గా రన్ అవుతుంది అని అర్థం. అలా కాకుండా మనకి ఏదైనా సమ్ పవర్ కట్ అయినప్పుడు కానివ్వండి, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈ 100 మీద స్లాష్ అంటే అడ్డగీతలాగా ఇట్లా పడిపోయి ఎల్లో కలర్ కానీ రెడ్ కలర్లో కానీ పడిపోతుంది. ఇట్లా గీత పడినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎర్రర్ అనమాట. ఇక్కడ ఎల్లో కలర్లో ఎర్రర్ సింబల్ కూడా వస్తుంది. ఇక్కడ ఎర్రర్ సింబల్ వచ్చినప్పుడు మనకి ఇది వర్క్ అనేది మీరు ఎంత స్టార్ట్ బటన్ ఆన్ చేసినా కానీ వర్క్ అనేది రన్ అవ్వదు, అంటే ఆన్ అవ్వదు, పనిచేయదు. అప్పుడు మీరు మళ్ళీ కరెక్ట్గా నీడిల్ అనేది నాట్ ఇన్ పొజిషన్ అని కూడా పడుతుంది మీకు పవర్ కట్ అయినప్పుడు. అప్పుడు మీరు ఖచ్చితంగా మళ్ళీ 100 మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే మీకు ఆ 100 అనేది రన్ అయ్యి వర్క్ అనేది రన్ అవుతున్నట్టు అర్థం. ఇక్కడ చూడండి, ఇదే 100 ఇక్కడ మీకు స్కేల్లో కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఇక్కడ స్కేల్లో 100 అని ఉంటుంది. ఆ 100 అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మీకు వర్క్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఆ 100 అనేది వర్క్ చేస్తుంది, అంటే మిషన్ అనేది 100% కరెక్ట్గా వర్క్ చేస్తున్నట్లు అర్థం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ సెర్చ్ ఆప్షన్. ఇది సెర్చ్ ఆప్షన్ ఏంటంటే, మనం ఇందాక ఫస్ట్ పేజీలో ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాము, సెకండ్ పేజీలో లెంగ్త్, విడ్త్, యాంగిల్స్, డైరెక్షన్స్ అన్నీ మార్చేసుకున్నాము, అయిపోయింది. థర్డ్ పేజీలోకి వచ్చి కలర్ సెలెక్షన్ చేసుకున్నాము. ఫస్ట్ పేజ్లో మనం ఏం డిజైన్ తీసుకున్నాం, ఎలిఫెంట్ అనే డిజైన్ని తీసుకున్నాము. సో ఇప్పుడు 4th పేజీలోకి వచ్చాము. మనం అసలు ఈ క్లాత్ అనేది ఫిట్ చేసాము. క్లాత్ అనేది ఫిట్ చేసినప్పుడు, కరెక్ట్గా ఫిట్ చేసినప్పుడు మీకు మీరు వేసుకునే డిజైన్ ఫ్రేమ్లోనే వస్తుందా లేక అవుట్ అయిపోతుందా అనేది చెక్ చేసుకోవడానికి ఈ సెర్చ్ ఆప్షన్ అనమాట. ఒకసారి చూడండి, ఇప్పుడు నేను ఎలిఫెంట్ అనే డిజైన్ తీసుకున్నాను కదా, ఇక్కడ వచ్చేసి సెర్చ్ చేయండి. ఇప్పుడు మీకు ఫ్రేమ్ అనేది, ఈ మొత్తం ఫ్రేమ్ ఏంటంటే ఇదనమాట, గ్రీన్ కలర్లో ఉన్నది మొత్తం ఫ్రేమ్. సో ఇప్పుడు మనకు వచ్చేసి ఈ ఫ్రేమ్లో ఇది ఎలిఫెంట్ సింబల్ మనం తీసుకున్న డిజైన్.
సో ఈ ఏనుగు బొమ్మ వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా ఫ్రేమ్లోనే ఉంది. అది మీకు ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు మీకు వచ్చేసి ఇక్కడ చూడండి, ఎలిఫెంట్ అనేది కరెక్ట్గా మిడిల్లో ఉంది, పర్వాలేదు. మీకు వచ్చేసి ఇదంతా వైట్ కలర్లో ఉంది, రైట్? సో ఇప్పుడు ఒకవేళ చూడండి, ఇప్పటి వరకు ఏ కలర్ ఉంది? ఇక్కడ వైట్ కలర్లో ఉంది. సో ఇప్పుడు వచ్చేసి రెడ్ కలర్ వచ్చేసింది. అంటే రెడ్ కలర్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మీకు ఎర్రర్ మార్క్, ఎక్కడైనా సరే ఎర్రర్ మార్క్ అనేది పడుతుంది మీరు ఏదైనా రాంగ్ చేస్తుంటే. సో ఇప్పుడు చూడండి, ఫ్రేమ్ అనేది అవుట్ అయిపోతుంది. అంటే ఈ రెడ్ కలర్ వచ్చింది అంటే మీరు ఏదైతే ఇక్కడ స్టిచ్ చేస్తున్నారో అది నీడిల్స్ అనేవి దీన్ని కొడుతున్నాయి, ఫ్రేమ్కి టచ్ అవుతుంది. సో మీరు చివరికి పెట్టేసుకున్నారు అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీరు ఏ డిజైన్ తీసుకున్నా, బ్లౌజ్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్, లేకపోతే డ్రెస్ డిజైన్, కట్ వర్క్, ఏది తీసుకున్నా సరే ఇది ఫ్రేమ్ అనేది ఫస్ట్ ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాల్సింది ఇదే అనమాట. లేకపోతే మన నీడిల్స్ అనేవి ఇరిగిపోతాయి అండ్ మన వర్క్ అనేది, మెషిన్ అనేది మొత్తం ఖరాబ్ అయిపోతుంది అనమాట. సో మీరు ఏం చేసినా సరే ఎట్టి పరిస్థితుల్లో అయినా ఈ ఫ్రేమ్ అనేది వైట్ కలర్లో ఉన్నప్పుడు మాత్రమే మీరు వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. లేని పక్షంలో మీకు మిషన్ అనేది ఖరాబ్ అయిపోతుంది, నీడిల్స్ అనేవి ఇరిగిపోతాయి. కాబట్టి ఫ్రేమ్ అనేది ఇన్లో ఉందా, అవుట్ అవుతుందా, అంటే ఫ్రేమ్లోనే వస్తుందా డిజైన్, మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ ఫ్రేమ్లోనే వస్తుందా లేక అవుట్ అవుతుందా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఇక్కడ ఉన్న మనం సెర్చ్ ఆప్షన్ని యూజ్ చేస్తాము. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇక్కడ ఏ అనేది ఉంది కదా, ఇక్కడ 2 నీడిల్స్, యారో మార్క్స్, ఏ వచ్చేసి ఏ అంటే ఆటోమేటిక్. అంటే ఏంటంటే మీరు ఒక డిజైన్ని సెలెక్ట్ చేసుకున్నారు, ఆ డిజైన్లో మీరు కలర్ సెలెక్షన్ అనేది కరెక్ట్గా ఇచ్చుకున్నారు. ఐ మీన్ ఏంటంటే మీకు ఏ విధమైన కలర్ కన్ఫ్యూజన్ అనేది లేదు. కలర్ కన్ఫ్యూజన్ అనేది లేదు కాబట్టి మీరు మొత్తం ఒకేసారి పెట్టేశారు, కలర్ కన్ఫ్యూజన్ లేదు, కలర్స్ ఇచ్చేశారు. సో మీకు ఒక థ్రెడ్, ఇప్పుడు సపోజ్ వచ్చేసి మనం ఎలిఫెంట్ తీసుకున్నాం కదా, ఫస్ట్ వచ్చేసి 11 థ్రెడ్ ఇచ్చాము, అంటే గ్రీన్ కలర్ థ్రెడ్ ఇచ్చాము. మీరు ఏం చేస్తారు, ఆ గ్రీన్ కలర్ థ్రెడ్ తర్వాత మిగతాది బ్లూ ఇచ్చారు. అవన్నీ మీకు పర్వాలేదు, అంటే కలర్ కన్ఫ్యూజన్ అనేది లేదు కాబట్టి ఆటోమేటిక్లో పెట్టడం వల్ల మీకు ఫస్ట్ గ్రీన్ థ్రెడ్ తీసుకొని తర్వాత రెడ్ ఇస్తే రెడ్, బ్లూ ఇస్తే బ్లూ, ఏ కలర్ ఇస్తే ఆ కలర్ అనేది అదే ఆటోమేటిక్గా తీసుకుంది. బట్ మీకు ఇప్పుడు ఆటోమేటిక్గా చేసుకోకుండా మీకు కలర్ అనేది కన్ఫ్యూజన్ ఉంది. ఓకే, ఆటోమేటిక్ అంటే అమ్మ మీకు ఏ విధమైన కలర్ కన్ఫ్యూజన్ అనేది లేనప్పుడు, మీకు కలర్స్లో ఏ విధమైన కన్ఫ్యూజన్ లేనప్పుడు ఆటోమేటిక్లో పెడితే వర్క్ అనేది, థ్రెడ్స్ అనేవి దానంతట అదే నీడిల్ తీసుకుంటుంది, మనం ఏమి చేసే పని లేదు. ఓకే, సో అది ఆటోమేటిక్ అనమాట. అలా కాకుండా నేను వేసే వర్క్లో నాకు వచ్చేసి కలర్ కన్ఫ్యూజన్ ఉంది అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆటోమేటిక్లో పెట్టుకోము, మనం మాన్యువల్ అనే ఆప్షన్లో పెట్టుకుంటాము. మాన్యువల్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఏ ఉంది కదా, ఏని మళ్ళీ ప్రెస్ చేయండి, మళ్ళీ ఏ వచ్చింది కదా, ఇది కాకుండా మళ్ళీ ప్రెస్ చేయండి. ఇక్కడ ఎం అని వచ్చింది కదా, ఎం అనేది వచ్చేసి మాన్యువల్ ఆప్షన్. మాన్యువల్ ఏంటి అంటే మీకు వచ్చేసి మీరు ఏదైనా ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకున్న డిజైన్లో ఏంటి అంటే కలర్ అనేది మీకు కన్ఫ్యూజన్ ఉంది. కలర్ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మీరు మాన్యువల్ ఆప్షన్లో పెట్టి వర్క్ వేసుకుంటారు. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఏనుగు బొమ్మ అయితే మనం తీసుకున్నాము, రైట్? ఇక్కడ ఏనుగు బొమ్మ అయితే తీసుకున్నాము. ఈ ఏనుగు బొమ్మ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఫస్ట్ వచ్చేసి మీకు డిఫరెంట్ కలర్ కుడుతుంది, అంటే గ్రీన్ కలర్లో ఇచ్చాము మనం. గ్రీన్ కలర్ కుడుతున్నప్పుడు మీకు తర్వాత అనుకుంటారు ఏం కుడుతుందో ఏంటో తెలియదు, కలర్ అనేది కన్ఫ్యూజన్లో ఉంది. మీరు ఏం చేశారంటే ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చారు కదా, గ్రీన్ కలర్ ఇచ్చిన తర్వాత గ్రీన్ కలర్ తర్వాత చూడండి బ్లూ ఇచ్చాము. బ్లూ ఇచ్చినప్పుడు మీకేమవుతుందంటే మీరు అనుకుంటున్నారు ఈ బ్లూ ఎలా పడుతుందో ఏమో మీకు తెలియదు, అవునా? అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మాన్యువల్లో పెట్టుకుంటారు. మాన్యువల్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మాన్యువల్ ఆప్షన్లో పెట్టుకున్న తర్వాత మీకు ఏం చేస్తుంది అంటే ఫస్ట్ గ్రీన్ ఇచ్చారు కదా, ఆ గ్రీన్ కలర్ వరకే కుడుతుంది. గ్రీన్ కలర్ వరకు కుట్టి ఆ థ్రెడ్ వరకు కుట్టేసి ఆగిపోతుంది, మళ్ళీ ఇంకా మిషన్ రన్ అవ్వదనమాట.
తర్వాత మళ్ళీ మీరు వచ్చేసి ఇక్కడ చూడండి ఈ 3 నీడిల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ నాకు గ్రీన్ కలర్ కుట్టాలి, ఓకే 11. తర్వాత వచ్చేసి నాకు ఈ బ్లూ కుట్టాలి, అవునా. సో నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ వచ్చేసి నాకు గ్రీన్ కలర్ కావాలి కాబట్టి మాన్యువల్లో ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేసి 3 నీడిల్స్ ఉన్నాయి కదా, 3 నీడిల్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మీకు 11 థ్రెడ్ ఉంది కదా, 11 థ్రెడ్ అనేది క్లిక్ చేస్తారు. అంటే గ్రీన్ కలర్ థ్రెడ్ కుట్టడం కోసం 11 థ్రెడ్ పెట్టుకున్నారు. 11లోనే కదా మనకి గ్రీన్ ఉంది. సో మనం ఏం చేస్తాము 11 కలర్ అనేది గ్రీన్ కలర్ థ్రెడ్ పెడుతున్నాము. అయిపోయింది, గ్రీన్ కలర్ వరకు కుట్టేసిన తర్వాత మిషన్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు అంటే మీరు ఇప్పుడు నాకు బ్లూ కలర్ కావాలి కదా, బ్లూ కావాలి కాబట్టి ఇక్కడ మళ్ళీ వచ్చేసి మనం 3ని క్లిక్ చేస్తాము. ఓకే, క్లిక్ చేసేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకుంటాము. అలా ఏ విధమైన కలర్ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా ఏంటి అంటే మాన్యువల్ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ మాన్యువల్ ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తాము, ఇంకొక యూజ్ ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ ఈ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ ఏం చేశాడంటే మనకు వచ్చేసి ఈ డిజైన్లో మొత్తం ఇలా ఇచ్చాడు కదా, ఈ డిజైన్ మొత్తం ఒకే కలర్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకే కలరు మనకి అక్కడ డిజైన్ క్రియేట్ చేసినప్పుడు మనకు మొత్తం ఒకటే కలర్ వచ్చింది. ఒకటే కలర్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే మీరు అనుకుంటారు నేను దీనికి ఒక కలర్ వేసుకుంటాను, ఈ కాడకి ఒక కలర్ వేసుకుంటాను, మళ్ళీ దీనికి ఒక కలర్ వేసుకుంటాను అనుకుంటారు. అలాంటప్పుడు మీరు మాన్యువల్ ఆప్షన్లో పెట్టుకొని ఇది కుట్టేస్తుంది కదా, ఇది గ్రీన్ కలర్ పెట్టారే అనుకోండి. సపోజ్ గ్రీన్ కలర్ థ్రెడ్ 11లో ఉంది కాబట్టి 3 నీడిల్స్కి వచ్చి 11ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇది కుట్టేస్తుంది. ఇది కుట్టేయటం అయిపోయిన వెంటనే మళ్ళీ మీరు ఆపేసుకొని మళ్ళీ మీకు ఈ కాడ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకుంటారు. మళ్ళీ 3 నీడిల్స్కి వచ్చేసి మళ్ళీ ఆ కాడకి ఈ కలర్ పెట్టుకోవచ్చు. అలా మీరు జిగ్జాగ్ మోడల్లో ఇప్పుడు సపోజ్ కొన్ని డిజైన్స్ ఇలా ఉంటాయి కదా మనకి పెటల్స్ లాగా, ఆ పెటల్స్ ఇట్లా జిగ్జాగ్ మోడల్లో కుట్టుకోవడానికి ఈ ఆప్షన్ మాన్యువల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా. సో వీడియోనైతే పూర్తిగా చూసేసారు కదండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కానీ ఎక్కడైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై అనేది ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. సో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు తెలియని కొన్ని స్పెషల్ ఆప్షన్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోస్లో వివరిస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ని అయితే ఫాలో అవుతూనే ఉండండి, మీకు నోటిఫికేషన్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే సింబల్ని క్లిక్ చేయండి. మీకు అన్ని నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి, మీరు నా వీడియోని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.